విద్యానగర్ కాలనీలో ఉన్నాము. అమ్మ ఎక్కడ నుంచి అమ్మా? సారయ్య కాలనీ ఇక్కడేనండి, మాది విద్యానగర్ కాలనీ కొత్తగూడెం. ఎంతసేపు పట్టింది మన బతుకమ్మ తయారు చేయడానికి? 2 గంటలండి. 2 గంటలు పట్టింది. మేము మా అత్తగారు మేము కలిసి మా పిల్లలు అందరం కలిసి చేసాము. నువ్వు కొనుక్కొచ్చిల్లా లేకపోతే అడవి ప్రాంతం నుంచి ఏమైనా తీసుకొచ్చారు? సగం కొనుక్కొచ్చాము, సగం తీసుకొచ్చామండి. అది రండి 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 రండి, దగ్గర ఉండండి, మాట్లాడేటప్పుడు దగ్గర ఉండండి. ఛానల్ ఏంటండి? రండి నాన్న, ముందు రండి. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సద్దుల బతుకమ్మ కావున అందరికీ, మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెప్పండి అమ్మా, ఎలా ఉంది సార్ బతుకమ్మ పండుగ? చాలా బాగా జరిగింది. ఈ 9 రోజుల పాటు చాలా ఘనంగా ఈ సారాయి కాలనీలో జరుపుకోవడం జరిగింది. ఈ సారాయి కాలనీ మహిళా అందరి తరపున బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికి. ఇంకోరా మాట్లాడతారా అండి? ఎక్కడ బతుకమ్మ సంబరాలు మేము ఈ రోజు నుంచి కాదు, బతుకమ్మ కమ్మండి మంచిగా గత 15-20 సంవత్సరాల నుంచి విద్యానగర్ సారాయి కాలనీలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. అంతటా మామూలుగా ఫస్ట్ రోజు లాస్ట్ రోజు మాత్రమే ఆడతారు. ఇక్కడ మా దగ్గర మాత్రం ప్రతిరోజు 9 రోజులు ప్రతిరోజు ఆడతాం. బతుకమ్మ అంటే తెలంగాణకి ఇంకొక రూపం. తెలంగాణ రావడానికి పోరాటం చేసిన వాళ్ళు ఎంత ఉపయోగపడ్డారో, సేమ్ టైం బతుకమ్మ పట్టుకొని మహిళలు కూడా అంతే ముందుకొచ్చి కొట్లాడితే ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాం. అందుకే బతుకమ్మ ఈరోజు తెలంగాణ పోరాటంలోనే కాదు, మా తాతల తండ్రులు మా అమ్మమ్మల నుంచి కూడా బతుకమ్మ అనేది ఉన్నది. మీ అందరూ ఇక్కడ వాళ్ళు కూడా దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వరంగల్, కరీంనగర్ అక్కడ నుంచి సెటిల్ అయిన వాళ్ళే. బతుకమ్మ అంటే ఒక ఆటలా కాదు, ఒక దేవుడు. గౌరమ్మను చేసుకొని ఒక పొద్దుండి పొద్దున్న నుంచి ఏం తినకుండా బతుకమ్మను పేర్చి పూర్తయ్యేదాకా మా మహిళలు ఎవరైనా ఎవరి ఇంట్లో అయినా ఏం తినకుండా చేస్తారు, ఒక పొద్దుండి చేస్తారు. దాని తర్వాత తింటారు. మళ్ళీ అందులో వల్ల నాన్ వెజ్ కూడా ముట్టరు. బతుకమ్మని చేసే రోజు నాన్ వెజ్ తినరు. అంత పద్ధతిగా అంత దేవుడిగా అమ్మవారిని మొక్కుకొని చేస్తారు. అది బతుకమ్మకున్న ప్రాముఖ్యత. కాబట్టి అందరికీ దసరా శుభాకాంక్షలు మరియు బతుకమ్మ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మా కాలనీ తరఫున, మా పంచాయతీ తరఫున, మా ఆడపడుచులందరి తరఫున కూడా అందరికీ సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.